కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని తెలంగాణ జాగృతి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లఖావత్ రూప్ సింగ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో వారు మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జాగృతి సత్తా చాటుతుందని తెలిపారు. మహిళలకు 2500, వృద్ధులకు 4000 పింఛన్, తులం బంగారం వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గెలిపించుకుందామని మన జాగృతి నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన తక్కువ సమయంలో మనమందరం సమాయత్తం కావడం, మనకు సమయం సరిపోకపోవడం, సడన్లీగా వారం 10-15 రోజుల్లో ఎన్నికలు కావడం అనేది మనకు అనేక ఇబ్బందులకు గురి చేసింది. క్యాండిడేట్ల ఎంపికలు కావచ్చు, లేకపోతే క్యాండిడేట్లను నిలబెట్టుకోవడానికి ఆర్థిక పరంగా ఆదుకోవడంలో కానీ ఏదేళ్ళలో కూడా ఏమాత్రం ఎవరికీ అర్థం కాకుండా అదొక కలగా వచ్చి సర్పంచ్ ఎలక్షన్లో కూడా తీసుకుంటే పక్క మన తరఫున 218-19 మందికి మనం B5 ఇచ్చినాం. మిగతా B5లని మన దగ్గర ఉండే. ఈ 218-19 B5లలో ఒక 4-5 ఏదో రకంగా రాతపూతల్లో తప్పులు జరిగిన దాదాపు అందరూ కూడా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి మనకు 56 మున్సిపల్ కవితక్కకు గిఫ్ట్ గా ఇద్దామనేటువంటి కాన్ఫిడెంట్ మాత్రం మీలో కనబడ్డది. ఎవరికి తోచిన విధంగా ఇష్టమైనటువంటి మండలాన్ని ఎంచుకొని మీకే వదిలిపెడుతున్నాం. తర్వాత అన్నారు చెప్పినగా నాకు ఆ మండలం ఇస్తే ఈ మండలం ఇస్తే బాగుండా మీరు ఏ మండలం అయితే మంచి రిజల్ట్ తేగలుగుతారో ఆ మండలాన్ని ఎంచుకొని ప్రకటించి రేపు ఇలా మనం ఒక పక్క చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్లాడుతుంది. తెల్లారైతే మనకి ఏం కనబడుతుంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు ఒకరి మీద ఒకరు విమర్శ చేస్తారు. రేవంత్ రెడ్డి మీద కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ ఒక విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎన్నికకు వచ్చే వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఒకటై ఇలా అధికారాన్ని చేపట్టేటువంటి ప్రయత్నం చేసి ఎంఐఎం కలుపుకొని అంటే మనం చూడాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా రేపు అట్లే ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రజలకు అండదండగా జాగృతి మాత్రమే ఉంటుంది అనేటువంటి మాట మీరు అందరూ కూడా గ్రామాలలో ఈ విషయాలు చెప్పాలి. ఇలా నిజామాబాద్లో కలిసిపోయారు. నిజామాబాద్లో వాళ్ళకు ఒకే ఒక కార్పొరేటర్ బీఆర్ఎస్కి ఉంటే తీసుకుపోయి బీఆర్ఎస్ కార్పొరేటర్ను కాంగ్రెస్కి అమ్మేసింది. ఆ పార్టీ నాయకత్వం చేసినటువంటి పని. నిజామాబాద్లో కలిసిండ్రు. చాలా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి అలా అధికారాన్ని పాలక వర్గంలో భాగస్వాములై పంచుకున్నారు. కనుక రెండు పార్టీలు ఒకటే అనేటువంటి విషయాన్ని మనం చెప్పాలి. మరి అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు కూడా కొన్ని మున్సిపాలిటీలో కలిసిపోయింది. కలిసి ఇలా అధికారాన్ని పంచుకునేటువంటి పని చేస్తారు. అందుకే ఇవంతా కూడా ఒక పార్టీ, అన్నీ కలిసే ఉంటాయి. చూడ్డానికి మాత్రమే వేరుగా పనిచేస్తారు. వీళ్ళంతా కూడా ప్రభుత్వం వైఫల్యాల మీద పేరుకే మాట్లాడుతున్నారు. నిన్న మనం చూసినాం 2500 మీద మహిళలకు ఎన్నికల హామీ కింద 2500 రూపాయలు ఇవ్వాలని చెప్పి కవితక్క ఇలా ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమం చేసింది. నాకు తెలిసి 2 సంవత్సరాల్లో ప్రజాభవన్ను ముట్టడించినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా లేరు, ఒక కవితక్క తప్ప. ఇన్ని రోజులు ఈ 2 సంవత్సరాలు మనం చూస్తున్నాం కదా, ప్రజాభవన్ గేటును దాగినటువంటి నాయకులు ఎవరు కూడా లేరు, ఒక జాగృతి అధ్యక్షురాలు తప్ప. మనం కూడా ఈ జిల్లాలో మరి బ్రహ్మాండంగా మన పార్టీ నిర్మాణంతో పాటు, జాగృతి నిర్మాణంతో పాటు ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం కూడా ఒక 2 కార్యక్రమాలు 3 కార్యక్రమాలు జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చేలోపే తప్పకుండా మనం కూడా జిల్లా స్థాయిలో ఇంతమంది నాయకులం ఉన్నాం. ప్రజల్లో ఒక విశ్వాసాన్ని మనం చూరగలగలుగుతాం. ఎందుకంటే అరే వీళ్ళు ప్రజల పక్షాన ఉన్నారు, ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నారు, ప్రజల గొంతుకగా మాట్లాడుతూ ఉన్నారు, ప్రజల సమస్యల మీదనే వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే పేరు మనకు వస్తుంది. కనుక మనం కూడా ఖచ్చితంగా ఒక రోజు అనుకొని 2500 మీద, ఇంకా మహిళలకు ఉండేటువంటి సమస్యల మీద, తులం బంగారం మీద, విద్యార్థులకు ఇస్తా అన్నటువంటి స్కూటీల మీద తప్పకుండా జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని మనం పెడదామనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కల్వల ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి నినదించినా మరి ప్రభుత్వంలో కూడా మరి ఇప్పటికీ చెల్లడం లేదు. మనందరం కూడా మళ్ళొకసారి మన అధ్యక్షురాలు, మన నాయకురాలు ప్రాజెక్టుకు వచ్చి సందర్శించి ప్రభుత్వాన్ని నిలదీసిన తర్వాత
మనం కూడా దాన్ని వట్టిగా ఊకోకుండా ఖచ్చితంగా మనం కూడా కల్వల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి. అక్కడ ఉన్నటువంటి శంకరాపట్నము, వీణవంక, మానకొండూరు మండలాల 3 మండలాల రైతులను ఆదుకోవాలని చెప్పి మనం కూడా ఒకరోజు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేద్దాం. పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేద్దామనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఆటో కార్మికుల సమస్యలు కూడా ఉన్నాయి. ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, మరి దీని మీద కూడా ఆటో కార్మికుల సమస్యల మీద కూడా ఖచ్చితంగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని మనం చేపడదానటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రజా సమస్యలను మనం ఎత్తుకుంటేనే ప్రజలు మన వైపు ఆకర్షితులై చూస్తారు, ప్రజలలో విశ్వాసాన్ని మనం చూరగొనగలుగుతున్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందులో ఉన్నటువంటి నాయకులు కూడా కవితక్క బ్రహ్మాండమైనటువంటి ఎజెండాను ఎత్తుకుంది. కవితక్క బ్రహ్మాండమైనటువంటి వాయిస్ను ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది. ప్రభుత్వాన్ని అంతే బలంగా ఆమె విమర్శిస్తూ ఉంది. ఆమె ఉన్నటువంటి పార్టీని కాదని అలా అనేక సమస్యల మీద మాట్లాడుతూ ఉంది. మాకు కూడా అవకాశం వస్తే మేము జాగృతితో కలిసి పనిచేస్తామనే మాట చాలామంది ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఖచ్చితంగా మేము జాగృతితో కలిసి పనిచేస్తామనేటువంటి మాట మరి ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి రాజకీయ శక్తిగా ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీల కంటే ధీటుగా కూడా జాగృతి బలోపేతం అవుతుంది అసెంబ్లీ ఎన్నికల వరకు. కానీ ఎక్కువ మందిని మన జాగృతిలోకి ఆహ్వానించుకుని రేపొద్దున అందరు కావాలి. మన గ్రామ స్థాయి నుండి నాయకత్వం బలోపేతం కావాలంటే మరి వాళ్ళ ఎంపీటీసీలే ఎన్నికలే గీటరాయి. మొన్న కూడా చూసినాం, సర్పంచ్ ఎవరైనా మనల్ని పోటీ చేస్తే సర్పంచ్లో కూడా ఒక 4-5 ఇక్కడ పండ దగ్గర పోటీ చేసారు. వాళ్ళకు కూడా మేము పోయి నైతిక మద్దతు ఇచ్చేటువంటి ప్రచారం చేసినాం, నామినేషన్లో పాల్గొన్నాం. ఎందుకంటే మనకు నాయకత్వం గ్రామస్థాయి నుండే బలోపేతం కావాలని సర్పంచ్ ఎన్నికల్లో ఎంత పని చేయాలో అంత పని చేసినాం. మన మున్సిపల్ ఎన్నికల్లో ఎంత పని చేయాలో చేసినాం. రేపొద్దున ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో పనిచేద్దాం. మరి కవితక్క నాయకత్వంలో మీకు పనిచేయాలనుకుంటే రేపొద్దున భవిష్యత్తులో కూడా జాగృతిలో మీకు రాజకీయమైనటువంటి పదవులు ఉంటాయి. ఆ పదవుల్లో కూడా మీకు అవకాశాలు ఉంటాయి. మీరు ఖచ్చితంగా మీరు ఆలోచన చేసి జాగృతి వైపు వస్తా అంటే మీరు రండి అన్న అని చెప్పి మనమే అవసరమైతే 1-2 సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాగృతి వైపు ఇంత ఎక్కువ మందిని ఆకర్షించగలుగుతా అంత మంచిదనేటువంటి మాట తెలియజేస్తూ, మీకు అన్న మేము కూర్చున్న తర్వాత